హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మా తేజ్ గారిని అయితే స్కూల్లో జాయిన్ చేయడానికి అయితే వెళ్తున్నాము. మాకైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది. తేజ్ కూడా ఎగ్జైట్ అవుతుంది. అసలు స్కూల్ అంటే భయపడతలేదు. వెళ్తా వెళ్తా అని చెప్తానే ఉంది. బ్యాగ్ వేసుకొని మస్తు షో చేస్తూ ఉంది పొద్దున్న నుంచి వెళ్ళి. స్కూల్కి ఫస్ట్ టైం కాబట్టి ఇక గుడికి వెళ్దామని చెప్పేసి గుడికి అయితే తీసుకెళ్ళినాము. తేజుని ఎప్పుడు గుడికి తీసుకెళ్ళినా సరే మంచిగా దండం పెట్టుకొని ప్రశాంతంగా ఉంచుతుంది. అసలు ఏడవాడు. ఇంకా సయోగాడు కూడా అంతే, కొంచెం మంచిగానే చూస్తాడు కానీ ఏం అల్లరైతే ఏం చెయ్యరు వీళ్ళు. ఇంకా అక్కని స్కూల్కి పంపించడానికి ఇక తమ్ముడు కూడా వచ్చిండు అన్నట్టుగా అందరం కలిసి ఇక స్కూల్కి అయితే తీసుకుపోతాను తేజ్ గారిని. తేజుకి ఇంకా అసలు స్కూల్ అంటే ఏంటిదో తెలియదు. అందుకే అది స్కూల్కి పోతా అని అంటాను. అక్కడికి పోగానే ఇంతకుముందే ఒకసారి చూసింది స్కూల్. ఇంకా అక్కడికి పోగానే బ్యాగ్ ఓపెన్ చేసి ఆ అల్లరి చేస్తుంది, ఇదేనేమో అన్నట్టుగా. ఆ బ్యాగ్ కోసం వీడు కూడా ఏడ్చు స్టార్ట్ చేసిండు. తర్వాత తేజ్ గాడికి ఒక చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసిరు. ఈమెని నర్సరీలో కాకుండా ఎల్కేజీలో పంపించడానికి, అంటే డైరెక్ట్ ఎల్కేజీకే పంపిస్తున్నాం అన్నట్టు. సో దానికోసమని ఏదో చిన్న ఫార్మాలిటీకి ఒక టెస్ట్ అయితే పెట్టారు. అది ఆమె పర్లేదు, బాగానే ఇంట్లో నేర్చుకున్నది కాబట్టి ఏబీసీడీలు రాసేసింది. వాళ్ళ డాడీ ఏమో అడ్మిషన్ ఫామ్ని ఫిల్అప్ చేస్తున్నాడు. ఫీజు అయితే మస్తు ఎక్కువ చెప్పారు. ఎల్కేజీకి ఇంత అవసరం లేదు అసలు. మస్తు టూ మచ్ అనిపించింది ఫీజు విషయంలో మాత్రం. కానీ తప్పట్లేదు. ఇంకా తేజాన్ని బాగా క్యూట్గా మాట్లాడుతుంది, క్యూట్గా ఉంది అని చెప్పేసి ఒక హ్యాపీ స్టిక్కర్ అయితే ఇచ్చారు. ఆ రోజు స్కూల్ బుక్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. బుక్స్ కూడా టూ మచ్ ఉందండి కాస్ట్ మాత్రం. అసలు ఎల్కేజీ వాళ్ళకి ఇంత అవసరమా అని అనిపించింది. అది ఎంత పెడుతున్నారంటే మరీ ఎల్కేజీ వాళ్ళకి ఆ ఫిగర్ అయితే నాకు చాలా అంటే చాలా టూ మచ్ ఉందండి. ఏంటంటే ఆ బుక్స్ కూడా అంత అవసరం లేదు. 10 బుక్స్ అంట వీళ్ళకి. ఆ బుక్స్ కూడా అన్నీ ఏబిసిడీలు 1, 2లే ఉన్నాయి. ఏదో డ్రాయింగ్ అని చెప్పేసి ఇంకేవో మళ్ళీ అందులో పెన్సిల్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారంట. అన్నీ అయోటి పెట్టి మంచిగా గట్టిని లాగేసిరు అనమాట. ఇంకా మనం దీనిలో స్కిప్ చేయడానికి ఏది లేదు. మళ్ళీ సెట్ అట్లా పెట్టేసారు. ఆ సెట్ మనం తీసుకోవాల్సిందే. ఏం రాస్తారో ఏమో ఇక చూడాలి. ఇక ఈ పిల్లలు ఆ బుక్స్ చూసేసరికి ఇక తేజాన్వికి అయితే ఇక ఫుల్ అన్నీ చూస్తూ ఉంది. మీ పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి నాకు కూడా చెప్పండి. నాకైతే కొంచెం నేనే స్కూల్కి వెళ్తున్నట్టు ఫీల్ అయ్యాను. నేనైతే అంతకంటే ఎక్కువనే ఫీల్ అయ్యాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.